మమ్మీ మోటు పతులు కా జోడి నా బట్ట మమ్మల్ని కిడ్నాప్ చేస్తావా? దీనికంతా కారణం మన అత్త పాప. కారణం అదైనా ఈ నా బట్టే కదా మొదలు పెట్టింది. ఈ డాన్ కొడతారా? మీ కథ అంతా చూస్తా. అన్నయ్య నా పొట్ట ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి కొద్దిగా ఈ జాన్ అవుతాడు. ఇప్పుడు ఎక్కడ ఎతికినా దొరకలేదు బావా. ఇప్పుడు ఏం చేద్దామా? పిల్లకాయలని ఎట్టుపోయినారు. ఏ ఇదేరా లాస్ట్ ప్లేసా? ఇక్కడే కూడా అక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయా? ఒకసారి చూద్దాం బా. జబ్బాకి విష్ణు మనం చూసుకున్నావురా. నాన్న ఇక్కడేం చేస్తున్నారా? మీకోసం 2 రోజుల నుంచి ఎతుకుతా ఉన్నానా? డాడీ అత్త నువ్వుండ్రా. డాడీ ఆ గున్నాగాడు నీ మీద కోపంతో మమ్మల్ని కిడ్నాప్ చేశాడు. డాడీ కిడ్నాపా? ఎక్కడమ్మా వాడు? వాడంతా చూడాలి ఈ రోజు. మీకెందుకు డాడీ శ్రమ? మేము మడత పెట్టేశాం కదా. సురేష ఈ డాన్ని కాపాడు. ఎంత కాదనుకున్నావా? కూరలవే కదా. ఇక్కడే ఉన్నావా? నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, లేరా? ఈ సింగం చేతిలో నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఈ కథ ఏందో చూస్తాను పదరా. చట్టం మీద ఒట్టు, ఈ ఊరి మీద ఒట్టు, ఈ గుణగాడు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరే చెంగా ఇన్ని నాకు వదిలే, నేను చూసుకుంటా. అయ్యమ్మా అది లైసెన్స్ లివార్వర్ ఇచ్చే మోటు. నువ్వుండ్రా చెంగా. అరే బదులు ఏదో ఒక చెయ్యి. అరే మోటు టీ కొట్టు బాబాయ్ కంచి సమోసాలు తెచ్చాను. ఎక్కడ్రా పత్తులు సమోసాలు? ఈ సింగం నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చట్టం మీద ఒట్టు, ఇన్ని పట్టేశాను సురేష్ బావా. చింగం గారు వీడిని పోలీస్ స్టేషన్ లో కుమ్మేయండి. కాదు కాదు, ముందు మీ చెల్లి కడుపు తేల్చుకుందాం పా. ఏమిరా పిల్లకాయలు తీసుకొని పోతావా? బాలాజీ 5 లక్షలు తీసుకొని 50 లక్షలు డిమాండ్ చేసింది. ఏమండి? లేదండి అన్నయ్య గచ్చితారామే మనల్ని మోసం చేసి అబద్ధాలు చెప్తాను చూడు. ఐడియా సజ్జి సింగం గారు. చట్టం మీద ఒట్టు, నా ఇంటి మీద ఒట్టు, నా నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఈ పిల్లల కిడ్నాప్ కి నీకు సంబంధం ఉంది. ఏందన్నయ్య ఇదంతా? అమ్మా సహోదరి, నా ప్రాణమిత్ర, సొంత అన్నయ్యనే మోసం చేసి పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? ఛీ, డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా? నీ సంగతి తర్వాత చెప్తా. ఈ బాలాజీ సింగం నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్తా. ఈ గుణ డాన్